ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. 1-2 వచనాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 59 1-2 వచనాలు నేను చదువుతున్నాను. రక్షించనేరకుండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, ఎననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ విషయములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. రెండవది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అంటున్నాడు ఇక్కడ యెషయా భక్తుడు. యెషయా భక్తుడు అంటే ఆయన ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్తను ఎలా చంపేశారంటే చెక్కలంపంతో కోసారంట. ఈయన ఎలాంటి మాటలు, దేవుని మాటలే పలుకుతున్నాడని, ఎనపలంపంతో చూస్తే సులువుగా సరిపోతాడని చెక్కలంపంతో కోసి నానా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆయన ముందరగానే లిఖింపు రాశాడని, ఎలాంటి మాట, దేవునిలో నడిపించాడని, దేవునికి ఒక ప్రవక్తగా నిలబడి ఎన్నో ఘనకార్యాలు చేశాడని, ఆయన సాగు చనిపోయేటప్పుడు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అలా మనమున్న ప్రవక్తలందరినీ కూడా అలాగే చంపుకుంటూ వచ్చారు. మనం దేవుని సువార్తను వెదజల్లనీయకుండా చేస్తున్నారు. అలాంటి వారిని మనం ఇలా ప్రార్థన మాత్రమే చేయాలి. అలాంటి వారు దీవించబడాలని, దేవుడే చూసుకుంటాడని మనం ప్రార్థన చేసి మన కార్యాలు మనం చేసుకోవాలి. ఆయన రక్షించనేరకుండానట్లు యెహోవా హస్తం కొరస కాలేదంట. నన్ను రక్షించలేదు, నాకు అది కలగజేయలేదు, ఇది కలగజేయలేదు. మనం అసలు ప్రార్థన చేయి, మనం దేవునికి ఏం చేసామని, మనం ఏమీ చేయాల, మనం ఏమీ మనం ఏదో ఆయన దగ్గర ఏదో మనకి అప్పు ఉన్నట్టు ఆ అప్పుని ఇవ్వడానికి మనం ఉచితంగా అడుగుతున్నాం. దేవుని దగ్గర పొందుకోవాలంటే తండ్రి దగ్గర పొందుకున్నట్టు పొందుకోవాలి. అలా ఉండాలి. దేవుని బతిమలాడుకోవాలి. దేవునికి ఎప్పుడూ కూడా మనము దురుసుగా ప్రవర్తించకూడదు. ఆయన అంటున్నాడు, రక్షించనేరుకుంటున్నట్లు నా హస్తమే కొరసగల. మీరు ప్రార్థన చేయండి, దేవుని మేలైన మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి అని చెబుతున్నాడు. ఎననేరకుండానట్లు ఆయన చెవులేమి మందంగా. నా ప్రార్థన వింటున్నాడా, నేను చేసే ప్రార్థన వింటున్నాడా అంటున్నాం. ఏమని చేస్తాం మనం ప్రార్థన? అయ్యా నేను ఎప్పటి నుంచి వెళ్తున్నా, నాకన్నా ముందర అక్కడికి వెళ్ళి నువ్వు కార్యించి దేవుడికి ఆజ్ఞ వేస్తున్నాం. మనం దేవుని బతిమలాడుతున్నా. మనం అసలు దేవుడు నా మాట వింటాడు, నేను ఏదో అడిగితే అది ఇస్తాడు. నేను ముందర ఆర్డర్ వేసేస్తాను, నాకు బైక్ కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి. ఈ ఆలోచనే కానీ దేవుని మనం ఏమి ఇచ్చాం, మన హృదయం అనే దేవాలయంలో ఆయన చోటిచ్చామా లేదా అనేది మనం తెలుసుకోవడంలో. అదే అంటున్నాడు ఆయన మీ విషయంలో మీకును మీ ముఖానికంట ఆయనకు మరుగు చేయబడిందంట. మనం ప్రార్థన చేస్తే అసలు మనం బైబిల్ చదివితే కదా, నేను గొప్ప సేవకుడిని అన్నీ నాకే తెలుసు, ఇది నేను చదవాలా, ఈ మాటలు నేను చెప్పినయేగా, నేను మాట్లాడే మాటలేగా, ఇది నేను వినాలా అనే గర్వం మళ్ళీ ఊరేగితే మళ్ళీ ఏమని చేస్తాడు ఆయన శివులేమని మందం కాదుంటాయా? మన మాట వినాలని ఆయనకు ఆశ కలగదా? మనం ఆయన బాటలో నడిస్తే నా బిడ్డలు అధోగతి పాలైపోతున్నారని ఆయనకు ఉండదా? ఆయన పోషించే దేవుడు కదా, ఆయన కాపాడే దేవుడు కదా. మనకు చింత ఎలా? ఆయన నా ఇష్టం కొరస కాలేదు, నా మాటలు వింటలేదు, నా ప్రార్థన వింటలేదు, నాకు జవాబు ఎత్తలేదు, నాకన్నా వెనకాల వచ్చినోడు పైకి వచ్చిపోయారు, నాకన్నా ముందర వచ్చినోడు ఇదైపోయారు, నా ఇంటి అతనోడు ఇదైపోయారు, నా ఇంటి అతనోడు సంపాదన చేసుకున్నాడు, నా ఇంటి అనకాడు. ఈ మాటలేనా మనం మాట్లాడుకునేది? దేవునికి మనం ఏం చేసాం, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, మనం దేవునిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయగలుగుతున్నామా? మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి ఆయన మీ పాపములు మీ ముఖమునకు ఆయన మరుగుపరిచినట్టున్నాడు. మనం చేసే పాపాలను బట్టి, మనం నడిచే అబద్ధాలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నాకు తల్లి గర్భంలో రూపించకముందు ప్రతిదీ ముందులే సిద్ధపరిచాడు. సిద్ధపరిచినది ఏది కూడా తీసివేయటానికి లేదు. మన క్రియలను బట్టి, మనం నడిచే నడకను బట్టి,
మనం కూతి కలిగితే చాలు. సౌలు కూడా అదే పరిస్థితి అయిపోయింది కదా. సౌలు జీవితం ఏమైపోయింది? రాజుగా చేశాడు, ఇజ్రాయెల్ మొదటి రాజుగా చేశాడు. ఏమైంది ఆయన స్థితిగతి? డబ్బు కలిగేటప్పటికి కళ్ళు నెత్తికొచ్చి దేవుడు ఏంటో లెక్కలేని తను దేవుని మందిరంలో వెళ్ళి ధూపం వేసేవాడుగా, దేవుని సేవకులు తిట్టేవాడుగా, కొట్టేవాడు, దేవుని సేవకులు బతి పెట్టేవాడుగా అయ్యాడు, దేవుని మనిషిని హింసించేవాడుగా అయ్యాడు. ఏమయ్యాడు లాస్ట్కి? మన జీవితాలు కూడా అట్టాక ఇదైపోతున్నాయేమో ఒకసారి నాకు తెలుసుకుందాం. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన హస్తం ఎప్పుడూ కొరత కాదు, ఆయన చెవులు ఎప్పుడూ మందము కాదు. మన పాపాలు బట్టి, మన దోషాలు బట్టి ఆయన తీర్పులోనికి మనం వెళ్ళలేదేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోను. సామెతల గ్రంథం 19:21 నదుల హృదయంలో ఉంటాను ఆలోచనలు అంటే అనేకములు పుట్టినట్ట యెహోవా యొక్క తీర్మానమే స్థిరమంట. నా ఆలోచన నాకుంటుంది, నా ఇండియాలో బాగుపడ్డాడయ్యా, నాకు బైక్ లేదయ్యా, నా కారు లేదయ్యా, నువ్వు ఇస్తున్నావయ్యా, ఆడికి అది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, నాకు ఇవేంటయ్యా అని మన ఆలోచనలో ఉండి అదే తలంపుల్లో ఉంటున్నాయి మేము. దేవుడు నీ పరిచర్యకి ఏది కావాలో అదే ముందుగానే సిద్ధపరిచాడు. నువ్వు నడిచే నడక ఎలా నడవాలో నీ తీర్మానాన్ని బట్టి నీకు ఇస్తాడు. అది 10 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు పోగు చేశాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 తలాంతులు ఇచ్చి 5 తలాంతులు ఇచ్చాడు. 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో బాధిపెట్టాడు. అలా మనం ఉంటున్నామేమో. అన్ని తలాంతులన్నీ మనకే వస్తున్నాయి. మనం కూడా అందులో తలాంతు ఇచ్చాడు కాబట్టి నేను కూడా దేవుని బిడ్డ నేను అనుకుంటున్నాం. మేము ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. నలుగురు హృదయం అంట ఎలా ఉందంట? ఆలోచనలు అనేకమైన ఉంటాయంట. ఆ ఆలోచనలు తీసేసుకుందాం. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము, ఆ తీర్మానానికి కట్టుబడదాం. ఆయన హస్తం ఎప్పుడూ కొరస కాదు, ఆయన చెవులు ఎప్పుడూ మందం కాదు. మన పాపాలను బట్టి, మన దోషాలు బట్టి, మనం నడిచే నడకను బట్టి మనం దీవించబడలేకపోవడానికి కారణమై ఉన్నది. అలాగే ప్రసంగి గ్రంథము 8:21 కూడా ఉంటున్నాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోతూ చూసి మనుషులు భయము విడిచంట హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట. దుష్క్రియలు చేస్తానే ఉంటున్నాం. దేవుడు మనకి మన ప్రార్థన అంటలేదని మనం పక్కన గోజాడదానే ఉంటాం. అది ఎంతవరకు సబాబు ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఆయన ఏమంటున్నాడు? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోతులే. చూసి మనుషులంట భయపడటం, భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట. దుష్క్రియ పాపమే అని తెలిసి కూడా పాపం చేస్తున్నామేమో. ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. నీ హృదయం అని నరుల హృదయం ఆలోచన అలోకమయ్యా. యెహోవా వాక్యే స్థిరమయ్యా. నీ వాక్కుని నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోరాయనా. రక్షించనేరుకున్నట్టు నీ హస్తం కొరసలేదయ్యా. ఇప్పుడు వరకు నేనేనన్నా పాపం చేసి ఉన్నానేమో, ఆ పాపానికి నేను దాసునయ్యానేమో. ఇక మీదటైనా తెలుసుకుంటానయ్యా, దాసురాలనయ్యానేమో. నా కుటుంబాన్ని నేను సదోగతి పాలు కాకుండా నీ సన్నిధిలో నిలబెట్టే కృపను నాకు దయచేయ్యా. దావీదు కూడా అదే చేశాడు పాపం చేసినప్పుడు. పశ్చాత్తాపంతో ఇరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేసి, అయ్యా నిత్యం నీ సన్నిధిలో నా కుటుంబం నిలవాలయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను తోసివేవాకయ్యా, నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నానని ప్రాధేయపడి అడగగలిగాడు. అలాంటి స్థితిలో మనం అడగగలిగితే ఆయన హస్తం ఎప్పుడూ కొరస కాదు, ఆయన చెవులు ఎప్పుడూ కూడా మందము కాదు. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి మనలోంచి ఈ క్రియలు తొలగిపోవటం లేదేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకొని ఆ చెడు సాంగత్యం అనేది విడిచిపెట్టు, చెడు సావాసం అనేది విడిచిపెట్టు. దేవుని నరుని హృదయం ఆలోచనలు తీసివేయి. దేవుని మీద ఆధారపడదామా? ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో నడవాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలోకి వస్తే ఆయన హస్తం ఎప్పుడూ కొరస కాదు, ఆయన ఎప్పుడూ చెవుల మందం కాదు. మన పాపాలను విడిచిపెడతాం, దేవుని సన్నిధిలో కడుపై భక్తులు కూడుకుందాం. ఆయన ఎప్పుడూ కూడా ఆయన హృదయములో మనకు పదిలపరుచుకొని, మన హృదయం అనే దేవాలయంలో ఆయన చేర్చుకొని ఆయనకు మేలైన మార్గంలో నడుద్దాం.
అలాంటి స్థితిగతుల్లో నుంచి నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో ఇప్పుడు వరకు నేనేమన్నా పాపం చేసి ఉండాలేమో, అది నాకు తగలకూడదయ్యా. ఇక మీదట నేను తెలుసుకుంటానయ్యా. దావీదు వలె పశ్చాత్తాపడి నీ హృదయాన్ని నీకు అంకితం చేస్తానని ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో గడుపుతాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవి